ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న ఎమ్మెల్యేలకు ఒక్కరోజు కూడా మైక్ ఇయ్యలేదు సరిగా. కానీ ఈరోజు మేము ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ సభా మర్యాదలను కాపాడుతూ వారికి తగిన సమయం కేటాయించిన కూడా ఆ మర్యాదలన్నీ పోగొట్టుకుంటూ ఈరోజు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే అడ్డుకుంటారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు మాట్లాడితే అడ్డుకుంటున్నారు. తప్పుడుగా బిహేవ్ చేస్తూ మొత్తం అప్రజాస్వామికంగా వాళ్ళ తీరు ఈరోజు ఉందని చెప్పేసి సందర్భంగా తెలియదు. ముసలి కన్నీరు గారుస్తూ ఈరోజు ఏదో పబ్లిసిటీ కోసము, సింపతి కోసము టీవీల ముందు, మైక్ల ముందు మాట్లాడుకుంటూ సింపతి ఇంకా ఏదైనా తెలంగాణ ప్రజలతో మళ్ళీ ఏదైనా సింపతి పొంది మళ్ళీ ఏదైనా ప్రజలతో ఏదో పేరు తెచ్చుకోవాలనే ఆలోచనతో చేస్తున్నారు తప్ప కానీ మిమ్మల్ని ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే మీరు చేసిన మోసాలు, మీరు చేసిన అవినీతి ప్రజలకు బాగా తెలుసు. కాబట్టి మీరు ఎన్ని జిమ్మికులాడినా, ఇట్లాంటి ఎన్ని నాటకాలు వేసినా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి యావత్ తెలంగాణ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇట్లాంటి మోసగాళ్ళని, ఇట్లాంటి మాయమాటలు చెప్పేటోళ్లను, ఇట్లా అప్రజాస్వామికంగా వ్యవహరించే వ్యక్తులను పట్ల ఏమాత్రం కూడా మనము నమ్మొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈనాటి పాత్రికేయుల మిత్రులందరికీ నమస్కారాలు. మేమందరము మొన్న జరిగిన ఎన్నికల్లో కొత్త సభ్యులం అందరం ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీకి వస్తే 3 సెషన్లు జరిగినాయి. ఈ 3 సెషన్లలో దొరలు, ఒక నియంత్రిత పాలన చేసిన దొరలకు రేవంత్ రెడ్డి సీఎంగా కూర్చుంటే జీర్ణించుకోలేక సభా మర్యాదలకు తిలోదకాలు ఇస్తూ ఆలిబాబా 40 దొంగలకు కెప్టెన్గా ఉన్నట్టుగా తక్కువ టమారా విద్యలు నేర్చుకున్న కేటీఆర్ ప్రతి సభ్యునికి చెవులో ఊదుతూ ఉంటాడు. సభా మర్యాదలు నడవకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. మన వేదికలు పార్లమెంట్ అయినా, అసెంబ్లీ అయినా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ఉంటే ద్రవ్య బిల్లు ఎలా ప్రవేశపెడితే ద్రవ్య బిల్లులో ఏమైనా మీరు సలహాలు ఇవ్వాలి అని పూర్తిగా సమయం ఇలా ప్రతిపక్ష నేత అయితే రాడు. ఇలా రేవంత్ రెడ్డి గారు ముంగల కూర్చోలేని పరిస్థితి ఉంది ప్రతిపక్ష నేత. కాబట్టి విలువలు లేని కేటీఆర్ వచ్చి మాట్లాడినా కూడా 2 గంటలు సలహాల మీద మాట్లాడమని చెప్తే ఎంతసేపటికి గడిచిన మేనిఫెస్టోల మీద స్వార్థ ప్రయోజనాలకు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు తప్ప తెలంగాణ ప్రజలకు అవసరమైన సంక్షేమం మీద కానీ, అభివృద్ధి మీద కానీ ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు. ఇవాళ కొందరు మహిళలు, పెద్దలు, వాళ్ళందరూ కూడా మహిళల వెనుక ఉండి వాళ్ళని ప్రొవోక్ చేస్తూ మీరు అడ్డం పెట్టుకోండి, మా పబ్బం గడపాలంటే మీరు ముందర ఉండాలని చెప్తున్నారు. ఇవాళ పత్రికా సోదరులు కూడా చెప్తా ఉన్నాం, గతంలో మహిళలంటే మా గౌరవం, మా పార్టీకి గౌరవం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భర్తలను కోల్పోయిన కూడా చేరదీసి అసెంబ్లీలో నిలబెట్టి వాళ్ళని శాసనసభ్యులుగా చేసి మంత్రులను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇది పోటంటి పార్టీ, టిఆర్ఎస్ పార్టీ. ఏ ఒక్కరికి కూడా ఇవాళ సింపతిగా, జాలిగా ఎక్కడైనా మీరు మహిళలను గౌరవించిరా? గతంలో మీరు మహిళా మంత్రులను చేసిరా? మీ చరిత్ర ఈనులు. ఇవాళ క్షేత్రస్థాయిలో టిఆర్ఎస్ పార్టీ అనేది అమ్ముడు పోయిందని తెలుసు. ఇవాళ మా మిత్రులకు మాట్లాడమంటే కూడా వారి మాటలు వింటున్నారు. కానీ ఇంకొక పార్టీ కూడా ద్రవ్య వినిమయ బిల్లు మీద మాట్లాడమంటే కూడా మాట్లాడతలేరు. కాబట్టి ఇవాళ ఏదున్నా కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, అందరి పార్టీ, ప్రజా పరిపాలన కొనసాగుతూ ఉంది. మీరందరూ కూడా గమనించాలి. వాళ్ళు చేస్తున్న అసభ్య కార్యక్రమాలు చేస్తారు అసెంబ్లీలో. కాబట్టి ప్రజలు చూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి కానీ, క్యాబినెట్ కానీ, కొత్తగా అనుకున్న శాసనసభ్యులం కానీ మానవ మర్యాదలతోని సభలో ఉంటే వాళ్ళు జీర్ణించుకోలేక ఎప్పుడు మాకు అధికారం కావాలి, ఎప్పుడు అధికారం కావాలనేది మాత్రమే వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి ఇలా తీవ్రంగా ఖండిస్తున్నాం. కేటీఆర్ నువ్వు ఆ విధంగా సభలో సభ మర్యాదలకు తిలోదకాలు ఇచ్చి ఆ విధంగా ప్రవర్తిస్తున్నావు. కాబట్టి ప్రజలు తీస్తున్నారు. ఇలా నీ పుట్టగతులు లేకుండా భవిష్యత్తులో చేయబోతున్నారు ప్రజలు. అలా వెయిట్ చేపిద్దామని ఈరోజు శాసనసభలో టిఆర్ఎస్ పార్టీ ప్రవర్తించినటువంటి తీరు
నిజంగా తెలంగాణ ప్రజలంతా కూడా ఈ శాసనసభ వైపు చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ బడ్జెట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి ఈ రాష్ట్రం బడ్జెట్ ఉపయోగపడుతుందని, ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని తెలంగాణ రాష్ట్రంలో ప్రజానీకమంతా కూడా ఎదురు చూస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ప్రవర్తించిన తీరు ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మరి బాధ్యతగా వ్యవహరించవలసినటువంటి శాసనసభ్యులు ఇవాళ శాసనసభలో వ్యవహరించిన తీరు, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న సందర్భంలో ఎవరి పేరు ప్రస్తావించకుండా ఒక విషయంలో మాట్లాడుతున్న సందర్భంలో దాన్ని కావాలని ప్రొవోక్ చేసుకొని అది మహిళల పైన రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షను తుంగలో దొక్కుతుంది టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు. నిజంగా కేసీఆర్ నిజంగా తెలంగాణ ప్రజల యొక్క బాగో కోరేవాడే అయితే ఈ శాసనసభలో ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఆడ శాసనసభలో ఉండాలి. కానీ ఒక శాసనసభకే హాజరు కానీ కేసీఆర్కి ప్రతిపక్ష హోదా ఉండవలసిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాను. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజా సమస్యల్ని ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పరిష్కరించేటువంటి నాయకుడు ఇవాళ ఇంట్లో పడుకొని కావాలని శాసనసభ్యులను రెచ్చగొట్టి ఇవాళ శాసనసభలో వివరిస్తున్న తీరు మొన్ననే మీకు శాసనసభలో పార్లమెంట్లో మరి జరిపిన ప్రజలు మీకు తగినటువంటి బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి రాలే. ఇంకా మహిళల గురించి చెప్తా ఉన్నారు. ఏదైతే తెలంగాణ మొదటి ప్రతినిధి అయినటువంటి గవర్నర్ని మరి అవమానపరిచినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ చరిత్ర కాదా అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ మహిళల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. ఆనాడు గవర్నర్ గారు ఎంతో గౌరవంగా ఉంటే గవర్నర్ పోస్టుని ఎంత అవమానం వేసిండో గవర్నర్ని ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలు ప్రజలందరూ కూడా ఆనాడు చూసినారు. ప్రోటోకాల్ పార్టీ కూడా అవమానించారు. అది టీఆర్ఎస్ పార్టీ ప్రవర్తన. కానీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి నాయకులుగా లేనటువంటి వాళ్ళని మహిళా సోదరుమణులుగా మేము ఆనాడు పాదయాత్ర ప్రారంభించకుండా చెవేళ్ల నుంచే ప్రారంభించినాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ సెంటిమెంటల్గా మహిళలంటే మా గౌరవం. ఆనాడు మా రాజశేఖర్ గారు కానీ ఈనాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మహిళలకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ 10 సంవత్సరాలు మరి మంత్రులుగా శాసనసభ్యులుగా ఇచ్చి గౌరవించిన తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీ మారినటువంటి సందర్భం మీది. పార్టీ మారి పదవులను పెంచి మీరు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పి మనల్ని గౌరవించింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ శాసనసభలో గతంలో శాసనసభ్యులుగా కేసీఆర్ నడిపినటువంటి ప్రభుత్వాన్ని చూసినారు. శాసనసభలో ప్రతిపక్ష నాయకులకు కనీసం ఎక్కడ కూడా మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వలే. కానీ ఇలా ప్రజాస్వామ్యయుతంగా ఇవాళ ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కారం కావాలని ప్రతిపక్ష పార్టీలు వారి గొంతును వినిపించి ప్రభుత్వం దృష్టికి వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించాలని ఒక గొప్ప ఆలోచనతోటి ఈనాడు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తే ఇలా ముఖ్యమంత్రిని అవమానించే విధంగా మరి ముఖ్యమంత్రిని ఇమేజ్ దెబ్బతీసే విధంగా ఈ రాష్ట్రం ప్రభుత్వం పైన మరుచుపట్టినటువంటి మీకు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని చూస్తే జీర్ణించుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎవరు దయదాక్షిణ్యంగా ఇలా ముఖ్యమంత్రి కాలే. తన కష్టార్జితం కాంగ్రెస్ పార్టీ నాయకుల కష్టార్జితం కార్యకర్తలు తెలంగాణ ప్రజలు గౌరవిస్తే ఇలా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూర్చున్నాడు. కానీ ఉప్పదప్పుడు ఉపన్యాసాలకు మీ తాటకు చప్పళ్లకు భయపడే నాయకుడు రేవంత్ రెడ్డి కాడని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా తెలుసు. నిజంగానే కేసీఆర్ చిత్తశుద్ధి ఉంటే ఈ శాసనసభలో ప్రతిపక్ష నాయకులు కూర్చోవాల్సిన అవసరం ఉండే. కానీ ఇవాళ ప్రతిపక్ష నాయకులు ఫామ్ హౌస్లో పడుకొని ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క శాసనసభలను ఇవాళ మహిళలను ముందర రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. మహిళలకు గౌరవీయని పార్టీ మీ పార్టీ. మహిళలకు మీరు ఎక్కడ కూడా ఆనాడు ప్రభుత్వంలో స్థానం ఇవ్వలే. కానీ కాంగ్రెస్ పార్టీ వల్ల మహిళలకు ఇలా మా నాయకురాలే దేశ నాయకురాలు మహిళా నాయకురాలు మా సోనియా గాంధీ గారు. కాబట్టి మహిళల గురించి మాట్లాడేటువంటి మీకు నైతికమైన హక్కు లేదు. తెలంగాణ ప్రజలు ఈరోజు మీకు 38 ఇచ్చిరు, 10 పోయినాయి, 28 మిగిలిరు. ఇక ఆఖరికి వచ్చేసరికి 10 మిగులుతారో 5 మిగులుతారో వచ్చే ఎన్నికలు మీకు గుండుస్తున్నాం. మళ్ళీ పార్లమెంట్లో గుండుస్తున్న అలాగనే మళ్ళీ అసెంబ్లీ నాటికి ప్రతిపక్ష కూడా అవుతాడు. అందరికీ నమస్కారం. పాత్రికేయులకు నమస్కారం. మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పవలసినటువంటి ఒక పరిస్థితి ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో శాసనసభను మీరు ఎట్లా నడిపిరో చూసిర్రు.
శాసనసభలో బడ్జెట్ మీద చర్చ కానీ పద్దుల మీద చర్చ కానీ ఏ అంశం మీదనైనా ప్రతిపక్షాలను మీరు ఎట్లా గౌరవించినరో, ప్రతిపక్షాలకు మీరు ఎంత టైం ఇచ్చిర్రో, ప్రతిపక్షాల పట్ల మీరు అనుసరించినటువంటి తీరు, మీరు అనుసరించినటువంటి విధానాన్ని తెలంగాణ సమాజం చూసింది. ఇవాళ తగుదమ్మా అని చెప్పేసి మీరేదో ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు, ప్రతిపక్షాలను మీరు గౌరవించినట్టుగా ఈరోజు మీరు మాట్లాడవలసిందంతా మాట్లాడి 2 గంటల సేపు సభా సమయాన్ని వృధా చేసి 2 గంటలు సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చి మిగతా పక్షాలను మాట్లాడనీయకుండా మిగతా పక్షాల యొక్క హక్కుల్ని కారరాస్తూ ఈరోజు మీరు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయేటువంటి ఒక ప్రణాళికను రెడీ చేసుకొని ఈరోజు మమ్మల్ని బదనం చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రిని ఏకపద వాక్యంతో మాట్లాడతారు. ముఖ్యమంత్రి అంటే గౌరవం లేదు, సభ అంటే గౌరవం లేదు, సభ అంటే మర్యాద లేదు. ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణితో ఇవాళ బీఆర్ఎస్ పక్షం ఉంది. ఒక అహంకారానికి నిదర్శనం అయిన రాజకీయ నాయకులు ఎవరంటే అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనేటువంటిది చాలా స్పష్టమవుతా ఉంది. ఈరోజు అహంకారానికి ప్రజాస్వామ్యానికి మధ్యన తేడాని ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ అహంకారపూరితమైనటువంటి ధోరణి, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి ఒక ప్రజాస్వామ్యమైనటువంటి ధోరణిని తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు గమనిస్తుర్రు, ఆలోచిస్తుర్రు. కాబట్టి ఈరోజు మేము బీఆర్ఎస్ వాళ్ళకు చెప్తా ఉన్నాం, మీ అహంకారాన్ని తగ్గించుకోండి, మీ అహంకారపూరితమైనటువంటి ధోరణిని తగ్గించుకోండి, మీ దుర్మార్గమైనటువంటి ఆలోచనలు తగ్గించుకోండి. ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్నటువంటి అసెంబ్లీని, ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వానికి మీరు నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేసేది పోయి ఈరోజు ఇట్లా బదనం చేయటము, ఈరోజు ఇట్లా అల్లరి చేయటం అనేటువంటిది మీ యొక్క అరాచకానికి పరాకాష్ట తప్ప ఇంకోటి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అక్కడుండి బెల్లు కొడితే ఇక్కడ వీళ్ళు లొల్లి చేస్తారు, అక్కడ ఉండి బెల్లు కొట్టే బదులు నువ్వే ఇక్కడ వచ్చి లొల్లి చేయొచ్చు కదా, నువ్వే వచ్చి మాట్లాడవచ్చు కదా. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్ను చీల్చి చెండాడుతానన్న మాజీ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ ఒట్టి క్రాస్ అని చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ సమావేశాలలో ఎందుకు హాజరు కాలేదు, బడ్జెట్ మీద ఎందుకు తన పార్టీ అభిప్రాయాన్ని చెప్పలేదో ఈరోజు తెలంగాణ సమాజానికి ఆన్సర్ చెప్పవలసిన, సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ బీఆర్ఎస్ వాళ్ళు ఇకనైనా బుద్ధి మార్చుకొని మంచిగా నడుస్తున్నటువంటి అసెంబ్లీకి, మంచిగా నడుస్తున్నటువంటి హౌస్కు సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం.